హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి బఫెట్తో మీ ముందుకైతే వచ్చాను. అదే మన మాస్టర్ పీస్ బఫెట్. మనకి ఇది వచ్చేసి ప్రిస్టన్ ప్రైమ్ మాల్ గచ్చిబౌలి టు మెహదీపట్నం రోడ్లో అయితే ఉంది. మాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే మాస్టర్ పీస్ బఫెట్ వచ్చేసి 4th ఫ్లోర్లో అయితే లొకేట్ అయ్యింది. మనం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మా టీం మెంబర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు పైన. మేము ఈ బఫెట్కి అయితే మా టీం మెంబర్స్ అయితే వచ్చాము. మాకు ఈరోజు టీం లంచ్ ఉంది. సో మేమైతే మాస్టర్ పీస్ బఫెట్ని అయితే ఎంచుకున్నాము. ఈ థీమ్ అంతా మనకైతే వెయిటింగ్ హాల్లో ఉంటుంది. అసలు ఎంతసేపు వెయిట్ చేసినా వెయిట్ చేస్తున్న ఫీలింగ్ మాత్రం అస్సలు ఉండదు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మనం అక్కడ వెయిట్ చేస్తున్నంతసేపు అయితే మనమైతే ఫొటోస్ అయితే దిగొచ్చు. నాకైతే స్పెషల్గా ఈ ఫౌంటైన్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇక్కడ చాలా ఫొటోస్ అయితే దిగాము మా టీం మెంబర్స్ అంతా కలిసి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ ఏంది ఇంత ఖాళీగా ఉంది అని అస్సలు అనుకోవద్దు. చాలా రష్ ఉండే. మేము ఇది ఈవినింగ్ 4 o'clock తీసాము. ఇది యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ ఎలా ఉండేనో చూడండి. చాలా రష్ ఉండే. ఇక్కడ చాలా టీమ్స్ కూడా వచ్చాయి వేరే వేరే కంపెనీ నుండి. అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అయితే మెయిన్గా మనం వీడియోకి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్ హెడ్ వచ్చేసి మాకైతే 1600 పడింది. ఇందులో యాంబియన్స్తో పాటు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, సలాడ్స్, చైనీస్, ఇటాలియన్, మిడిల్ ఈస్టర్న్, మోమోస్, డెజర్ట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే బిర్యానీస్ కూడా ఉన్నాయి. లోపలికి వచ్చేసాక మనకైతే వెల్కమ్ డ్రింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ యాపిల్ అండ్ చిన్నమన్ డ్రింక్స్ ఉంది, ఎక్సాటికా ఉంది, మసాలా కోక్ అయితే ఉంది. ఇంకా వెజ్ సూప్లో అయితే టమాటో ధానియా షోర్బా, వెజ్ మంచు సూప్ అయితే ఉంది. నాన్ వెజ్ వాళ్ళకి వచ్చేసి మటన్ మరాగ్, హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ అయితే అవైలబుల్గా ఉంది. ఇవి టమాటో పాప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్లో వచ్చేసి వెజ్ వాళ్ళకి పన్నీర్, గోబీ, మష్రూమ్, కార్న్ ఇలా ఉన్నాయి. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి వచ్చేసి ఫిష్, చికెన్, మటన్ ఫ్రై ఇలా ఉన్నాయి. మనకి ఇక్కడ కిందనే ప్లేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. మనం ఇంతకుముందు చూసింది ఒక సెక్షన్, ఇది ఇంకొక సెక్షన్. ఈ సెక్షన్లో మనకి ఒక సైడ్కి వచ్చేసి పికిల్స్ అండ్ పాపడ్స్ అయితే పెట్టారు. అండ్ మనకి పక్కలే కర్రీ సెక్షన్ అయితే ఉంది. అక్కడ వచ్చేసి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవే కాకుండా ఇక్కడంతా పులావ్ సెక్షన్, బిర్యానీ సెక్షన్. మనకు అదే సెక్షన్లోనే రైతా కూడా అవైలబుల్గా ఉంది. అండ్ వెజ్ వాళ్ళకి వచ్చేసి కంప్లీట్గా సాంబార్ రైస్, కర్డ్, పన్నీర్ కర్రీ, జీరా రైస్, దాల్ తడకా, ఇంకా వీళ్ళకి సపరేట్గా పొంగల్ కూడా అవైలబుల్గా ఉంది. మన ప్లేట్లో ఇంకా ప్లేస్ మిగులుతుందని చెప్పేసి వీళ్ళు పక్కల స్లైడర్స్ కూడా పెట్టారు. ఇందులో నాకు బాగా నచ్చినాయి చిన్న వెజ్ బర్గర్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్. అండ్ ఈ సెక్షన్ మనకు మొత్తం వచ్చేసి వెజ్ సలాడ్స్ అండ్ సుషి కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడే మనకి చిల్లీ వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ డిప్స్ అయితే ఉన్నాయి. అవే కాకుండా మనకి ఇదే సెక్షన్లో పాస్తాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పాస్తాలు అయితే చాలా డిఫరెంట్గా వీళ్ళు కుక్ చేశారు. ఒక్కొక్క పాస్తా ఒక్కొక్కలా ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి వెజ్ సలాడ్స్. ఫైనల్గా అందరికీ ఇష్టమైన ఒక సెక్షన్కి అయితే వచ్చేసాను. అదే లైవ్ కౌంటర్. ఇక్కడ వచ్చేసి పాస్తా కౌంటర్, చాట్ కౌంటర్, మోమోస్ వెజ్, నాన్ వెజ్ ఉన్నాయి. అదే కాకుండా మనకి ఇక్కడ కుల్లెట్ పిజ్జా కూడా అవైలబుల్గా ఉంది. ఈ లైవ్ కౌంటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఇక్కడ స్పెషల్గా పానీపూరి అయితే ప్రిపేర్ చేయించుకొని తిన్నాను. అండ్ మోమోస్ కూడా ప్రిపేర్ చేయించుకొని తిన్నాము నేను నా ఫ్రెండ్స్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ మన చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన సెక్షన్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్తో పాటు స్వీట్స్ కూడా ఉన్నాయి. స్వీట్స్లో సగం స్వీట్స్ నేను నా లైఫ్లోనే టేస్ట్ చేయలేదు. అన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ వచ్చేసి మనకి సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక టేబుల్ మొత్తం మనకి కేక్స్, జిలేబీ అండ్ కట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుడ్ సెక్షన్ అంతా మొత్తం అయిపోయింది. ఫుడ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మనం మాస్టర్ పీస్ని ఎంజాయ్ చేయడానికి మనకైతే ఒక స్టేజ్ అయితే ఉంది ఇక్కడ. ఈ స్టేజ్ పైన మేమైతే సాంగ్స్ అండ్ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ అయితే చేసాము. నా చిన్న సజెషన్ ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి మనం వచ్చినప్పుడు ఫస్ట్ మెయిన్ కోర్స్ అయితే సైడ్కి పెట్టాలి. ఎందుకంటే మెయిన్ కోర్స్ మనం రెగ్యులర్గా తింటాము. సో ఫస్ట్ అయితే మనం అన్నీ టేస్ట్ చేయాలనుకుంటే స్టార్టర్స్, మోమోస్, సూప్స్ ఇలా అన్నీ తీసేసుకొని లైట్గా తింటే అన్నీ టేస్ట్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ ఈ వీడియోలో అంతా కవర్ చేసేసాను. ఇంకొకటి ఉంది, అదొక్కటి చూసేసేయండి. ఇక్కడ ఫొటోస్ దిగకుండా ఎవ్వరూ వెళ్ళరు. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు స్టే ట్యూన్.